పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు అన్నమాట? బాసే. బాస్ అంటే ఎవరు? పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్. ఎందుకని అంత పక్కగా గెలుతాడు? ఆయన కావాలి సీఎం కుర్చీలు కాదు, ఏమి కాదు, ప్రెస్టేజ్. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు చిరంజీవి, 18 సీట్లు ఎక్కాడు, కాంగ్రెస్ లో పోయాడా. అలాగెందుకు రౌడీ రాజకీయం చేస్తే కాపు రాజకీయం చేయాలి నాయకుడు అంటే. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఉన్నాడు, ఆలోచన చదువుతుని కోఆపరేటివ్ మీటింగ్ పెట్టాడు. మరి ఏం చేయలేదు ఆయన, అంతలా చేయలేదు ఆయన. వైఎస్ఆర్సీపీలో ఏం సపోర్ట్ కి అంటే ముద్రగడ పద్మనాభం ఇట్టా నాకు తెలియజేస్తున్నారు. అది కరెక్ట్. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేతనం కానీ ముద్రగడ వైసీపీలో జాయిన్ నెల కూడా అవ్వదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నోటుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ తిరిగి వాళ్ళందరూ మొలతాలు లేవు, ఓట్లు లేవు, వాళ్ళ లెక్కలే తీసుకోవసం లేదు, ఆయన ఖచ్చితంగా ఓడిస్తాను, ఓడించలేకపోతే రెడ్డి అని పేరు మార్చుకుంటానని చెప్పి సరే బ్రో, మీ పేరేంటి బ్రో? చెప్పండి. నా పేరు మీరు మాట చెప్తే మీరు ఉంటారా? బాబు రెల్లి పెట్టుకుంటారా? కాదు, జగన్ అనే వ్యక్తి ప్రతి శుక్రవారం వచ్చే కోర్టు మీద ఎక్కుతాడు. ఎందుకు? రౌడీ రాజకీయం అది. అవునా కదా? మద్యం నిషేధం అన్నాడు, 100 రూపాయలు పెట్టాడు, ఎవరు లాగేస్తాడు. రైతు రుణమాఫీ పెట్టాడు, అమ్మఒడి పెట్టాడు, వాళ్ళ అమ్మఒడి పెట్టాడు. సొంత చెల్లి అక్కే అని బ్యాడ్ కామెడీగా మాట్లాడతారు. సరిపోలేదంటే అన్న వచ్చాడు లేదని ప్రెస్ మీట్ పెట్టి బాగా చేసింది. అప్పుడు అలాంటిదే అన్నది జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు ముద్రగడ పవన్ కళ్యాణ్ మీద ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు, అంత నీటు పగ ఎందుకు వచ్చేసింది అంటారు పవన్ కళ్యాణ్ మీద? పవన్ కళ్యాణ్ ఇంటికి అంటే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళలేదని, ముద్రగడ ఇంటికి పిలుపు వెళ్ళలేదని. అన్న ఎవరింటికి వెళ్ళాడు? అన్న దగ్గరికి ఎవరైనా రావాలి. అలాగంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారంటారు. అన్నే బోర్డు తీసుకున్నాడు. అన్న ప్రేమించి పెళ్లి చేసిన రెండు తీస్తేనే వదిలేసాడు. అన్నకు కావాల్సింది సీఎం కుర్చీలు కాదు, ఏమి కావాల్సిన ప్రెస్టేజ్. అది పిఠాపురం నియోజకవర్గం చెప్తున్నారు వినండి. అన్న 1,00,000 ఓట్ల మెజార్టీ. దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి రావచ్చు, ఆడమ్మ మొగుడు రావచ్చు, దాడిశెట్టి రాజా రావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కొడాలి నాయుడు రావచ్చు. బీపత్తిపాడు నియోజకవర్గం జనసేన యూత్ చెప్తున్నాను. ఓటర్ 4 చట్టు చేయాల్సిందో నేను శాలరీ పక్కన పెట్టేసి శ్రీమాత సేవ చేయను, నేనే బోర్డు వాడుకున్నాను. అంత వంద గీత ఎమ్మెల్సీ వాడడం మెంబర్షిప్ ఉంది. ఎక్కడికెక్కడ పోరాల్సి ఉంటారు. నన్ను ఏమి చేయలేదు. డిపార్ట్మెంట్ విశాల్ గుడి సర్కిల్ విజయవాడ. నేను చాలా కష్టాలు పడ్డానబ్బా. ఇప్పుడు వంగ గీత గారు ఇక్కడ గెలుస్తారా లేదా? అవదబ్బా, అవదు. మరి 3 సార్లు పదవులు చేశారు, ఒకసారి ఎంపీ చేశారు, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి రాజ్యసభ చేశారు. మరి ఈసారి 3వ ఇంటి ఆడపడుచు ఓటు అడుగుతాను అన్నారు. ఆవిడ ఇస్తారా? ఎవరు బ్రో? ఎందుకని ఎవరు? ఆయన ఆవిడున్న ఫాలోయింగ్, ఆవిడున్న పదవిని అవమానపరిచిందంటే చాలా 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 సరే. వంగ గీత గారంటే చాలా గౌరవం లేదు, ఆవిడ గౌరవం పోయింది. డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు అన్నే పోటీ చేస్తారంటే నామినేషన్ టికెట్ తీసుకుంటే జగన్ అనే వ్యక్తి నామినేషన్ చేయించాడు. పవన్ కళ్యాణ్ అంటే అంత పగండి జగన్కి. జగన్ మేము ఏం చేస్తారో మీకు తెలుసు అసలు? ప్రతి శుక్రవారం వస్తుంది, కోర్టు మెట్లు ఎక్కుతాడు తెలుసా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కుతాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ 2వ ఆయన గెలుస్తాడన్నాడు. గెలిచినా మళ్ళీ కోర్టు వెళ్ళాల్సిందేనంటారా? ఒక అమ్మకి అబ్బకి పుట్టిన అన్నం తిని ఎవరన్నా సరే జగన్ అనే వ్యక్తికి పోయాడు. ఒకవేళ వేసాడా ఏపీ మొత్తం తగలడిపోద్ది. అప్పట్లో ఇందిరాగాంధీ ఏమంది, ఇది ఏపీ అందులో గురేంది. అది నిజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన గానీ అభివృద్ధి గానీ ఎలా ఉందంటారు? అని నచ్చలేదమ్మా. అది నచ్చలేదంటే ఏ విధంగా నచ్చలేదు? ఇప్పుడు మీకు అకౌంట్ లో డబ్బులు పెట్టేస్తున్నారు కదా, కూలేదు జగన్ గుడ్డలేదు జగన్ అన్నట్టు. అది మరి మళ్ళీ వచ్చి ఏం జరుగుతుంటారు? మళ్ళీ వచ్చి ఏపీ అమ్ముడైపోతాడు. ఏపీ అమ్ముడైపోతుంటారు. ఏపీ జనం ఉండరు ఇక, స్పష్టమైన ఉంటది ఇక, సొంతంగా సమానం ఉంటాయి. అది గ్యారంటీ. మరి ఫైనల్ గా మీరు జగన్ ఛాన్స్ ఇస్తారా? ఎవరా? జగన్ అవడన్నా. జగన్ అనే వ్యక్తి ఒక మోసం కుట్ర, అలాంటి వాళ్ళే జనం నమ్ముతారు. జనం ఇప్పుడు ఏంటంటే మనీ మెంటాలిటీలో బతికేస్తున్నారు. మన పొగినప్పుడు మొలకలు కూడా తీసేపో డబ్బు డబ్బు అంటే ఇష్టం మనకు. అంతేగాని మనిషికి హెల్ప్ మీటర్ మెంటాలిటీ కదా. మా టీం నుంచి 140 జరిపి టీం నుంచి 500 100 చనిపోయిన ఎంతమంది దూరం చేస్తూ ఉంటాము. నేను చాలా దూరం అయిపోయాడు. మద్రాస్ చెన్నై చర్చలు కూడా ఆకర్షణ. ఒక పాస్టర్ గారితో చిన్న ఈవెంట్ చేస్తే చిన్న డిస్కస్ 100 మంది, ఒక 50 మంది గణనలు అలా ఇచ్చారు. కానీ ఓటా రామకృష్ణ గారు సర్పంచ్ గారు ఒక 4 వేలు ఇప్పించారు. ఆయన బయటకు వచ్చారు. ఎవరికొని ఫాలోయింగ్ ఎవరికొని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ కావాల్సింది సీఎం కూర్చొని అది కాదు కదా. ప్రెస్టేజ్. జనసేన పార్టీ పెట్టాడు, టీడీపీకి మద్దతు ఇచ్చాడు. పార్టీ నిలబెట్టాడా లేదా అది కావాలి. పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ వస్తుంది? 1,00,000 ఓట్ల మెజారిటీ. 1,00,000 ఓట్లు. మరి ఆయన గుర్తున్నా? గాజు గ్లాస్. మరి ఎంపీ కింద ఎవరు వస్తారంటారు? ఎంపీ ఉదయ్.
ఓయ్. తమిళ శ్రీనివాస్ 40,000 టీటీఎం అధినేత ఆయన లేకపోతే ఇంకా వస్తారు పక్క ఆయన వస్తాడు. పక్క